నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఈ పార్టీలో ఎంతమంది నేతలు బయటికి వెళ్తున్నారు ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే క్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి అయితే కొంతమంది నేతల మీద, సీనియర్ నేతల మీద అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు చేయబట్టే ఈ పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో ఉందని కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అశ్విని, మన వీక్షకులు కూడా నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు సాక్షి టీవీలో డిబేట్ లో అధికార ప్రతినిధి కొంతమంది సీనియర్ నేతల గురించి వాళ్ళు చేయబట్టి ఈరోజు అంటే పార్టీ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఏమంటారు మరి, అంటే వాళ్ళ ఛానల్లోనే వాళ్ళ నాయకుల గురించి ఇలా దుయ్యబట్టారంటే దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? అది పార్టీలో ప్రస్తుతం ఈ ఘోర పరాజయం తర్వాత వాస్తవ పరిస్థితి పార్టీలో ఏదైతే ఉందో అది నిన్న సాక్షి టీవీలో ప్రతిబింబించింది. పార్టీలో లేని విషయం ఏమి టీవీలో ప్రతిబింబించలేదు. పార్టీ ఇంత ఘోరమైన ఓటమి చెందటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేది పార్టీ ఓటమికి ముందు నుంచి కూడా కొంత అప్రోర్ వచ్చింది పార్టీలో. ఈసారి పార్టీ ఓడిపోబోతుంది, దీనికి పూర్తి బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాధ్యత వహించాలని కూడా ఫలితాల ప్రకటనకు ముందు కూడా జరిగింది ఇది. దానికి తోడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు పార్టీలో ఎందుకు ఉంచాలి ఆయన్ని, ఇంత ఒక ముఖ్యమంత్రి కన్నా తానే అన్ని అయి నడిపించినప్పుడు ఆయన లేని టైంలోనే 151 స్థానాలు వచ్చింది. అధికారం అప్పుడు లేదు పార్టీకి, ఇప్పుడు అధికారం వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక ప్రతిభావంతమైన సలహాదారు వచ్చాడు, ఒక కేబినెట్ హోదా మంత్రి పదవి ఇచ్చి అన్ని రకాల డబ్బులు ఇచ్చి ఆ ముఖ్యమంత్రి కూడా తగ్గి అన్ని ఈయన్ని ముందు పెట్టినప్పుడు ఈ విధమైన పరాజయం వచ్చినప్పుడు అసలు నైతిక బాధ్యత వహించి అసలు పార్టీ వైపు ఆయన రాకూడదు. ఇంకా ఇప్పటికీ పార్టీలో వచ్చి ఇంకా పార్టీలో ఆయనే చక్రం తిప్పే పరిస్థితిగా ఉంది. కాబట్టి ఈ పార్టీ అసలు మనుగడ సాగించలేదు అనే అభిప్రాయం చాలా మంది నాయకుల్లో వచ్చింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు అంటే దానికి కారణం పార్టీ ఇంకా మనుగడ లేదు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి వెళ్ళడానికి కారణం కూడా విజయసాయి రెడ్డి అని చెప్పేసి చాలా వరకు వస్తున్నాయి వార్తలు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా తను అనడం జరిగింది, వీళ్ళిద్దరు చేయబట్టి పార్టీ ఇలా ఉంది అని చెప్పేసి. మరి విజయసాయి రెడ్డి పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు కదా. సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరిలో సెకండ్ పొజిషన్ అనేది ఎవరో చెప్పలేని పరిస్థితి. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, లెఫ్ట్ అండ్ రైట్ లాగా ఉన్నారు. ఎవరనేది కూడా మనం చెప్పలేము. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి పంపిస్తున్నాడు అనేది రవిచంద్రారెడ్డి, ఆయన జాతీయ పార్టీ స్పోక్స్ పర్సన్. ఆయన నేను ఎవరితో మాట్లాడాడు, వాళ్ళ పార్టీ ఛానల్ సాక్షి టీవీలో పార్టీలో ఇంతకు ముందు ఒక సీనియర్ గా ఉన్న ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఇంతకు ముందు ప్రెస్ అకాడమీకి చైర్మన్ గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కానీ ఎలక్షన్ల ముందు మళ్ళీ టీవీ ఛానల్లో యాక్టివ్ గా ఉండాలని చెప్పి ఆయన ఆ పోస్ట్ కి రిజైన్ చేయించి పంపించారు సాక్షి టీవీకి. అక్కడికి నిన్న ఆయన వారించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆయన ఆగట్లేదు. ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశాడు. అది లైవ్ ప్రోగ్రామ్. ఇంకోటి ఏంటంటే ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఆయన చెప్పాడు అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకోవటానికి కూడా ఏం వీల్లేదు. బహుశా ఆయనకి పార్టీ అధిష్టానం నుంచి కూడా అనుమతి ఉండవచ్చనే నేను అనుకుంటున్నా. ఒక రకంగా ఈ విషయాలు బయటకు రావటం వలన కార్యకర్తల్లో కూడా కొంత తేట అవుతారు వాళ్ళు. ఆల్రైట్, పార్టీ కూడా ఇంచుమించుగా అదే అభిప్రాయంలో ఉంది, వాళ్ళకి రేపైనా వీళ్ళు పక్క పంపిస్తారని. ఆ పార్టీ ఛానల్లో వచ్చినప్పుడన్నా ఈ ఇద్దరు వాళ్ళ స్థానాలు గుర్తెరిగి పార్టీకి దూరంగా ఉంటారన్న ఒక వ్యూహం కూడా అయి ఉండొచ్చు అనేది అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పలేక ఇలా చెప్పిస్తున్నాడు అనేది. అంటే ఇప్పుడు మరి ఇది ఇన్ని రోజులు లేనిది, అంటే ఇప్పటి వరకు ఇన్ని అవినీతి అక్రమాల గురించి అండ్ మనం చూస్తున్నాం రోజుకు ఒక నేత స్టోరీ, పర్సనల్ స్టోరీ బయటకు వస్తుంది. విజయసాయి రెడ్డి గారి స్టోరీ అది మరి అది ఎక్కడికి వెళ్ళింది ఏమన్నా తెలియదు. సో ఇట్లాంటి ఈ రకమైన స్టోరీస్ వస్తున్నాయి. ఇదే జాగ్రత్త ముందు పడితే బాగుండేది కదా. అయిపోయింది. ఇప్పుడు ముందు పడితే అసలు ఇంతరాక ఎందుకు వస్తుంది? ముందు ఆయన ఊహించింది ఏంటంటే, నేను గతంలో అధికారంలో లేకుండా కూడా ఎవరు సలహాదారులు లేకుండా నేను 151 స్థానాలు తెచ్చుకున్నాను, ఇప్పుడు అధికారంలోకి వచ్చాను. ఆయన ఏమనుకున్నాడంటే, నేను చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాను, నా సలహాదారులు బ్రహ్మాండంగా మాట్లాడారు, ప్రజల్ని మనోరంజకంగా విషయాలు మాట్లాడటం వలన ఆ మిగిలిన స్థానాలు కూడా వచ్చి 175కి 175 వస్తాయనే ఒక ధీమాలో ఉన్నాడు ఆయన.
ఆయన జనాలు మభ్య పెట్టడానికి చెప్పాడని అనిపించట్లేదు. ఆయన ధీమా ఏంటంటే అధికారంలో లేనప్పుడే నేను ఆ సీట్లు తెచ్చుకుంటే 5 సంవత్సరాల పాటు నేను విపరీతంగా 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేశాను ఆయనే చెప్పాడు కదా. నిజమే అనుకుందాం, 10 లక్షల అప్పు చేసింది వేరే మాట, 2,50,000 ఇచ్చినప్పుడు మరి జనం అందరూ ఓట్లు వేస్తారు అనుకున్నాడు. కానీ ఆయన ఈ ఇచ్చిన సంక్షేమం కన్నా ప్రజల నుంచి పిండుకున్న డబ్బు ఎక్కువ అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఈయన సంక్షేమం చూడలేదు, మన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలు పెట్టాడు. కాబట్టి అన్ని కూడా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు చేశాడు. ఆయన స్వలాభం చూసుకున్నాడు కానీ మన మేలు చూడలేదు అనేది ప్రజలకు అర్థం. కాబట్టే తర్వాత దీనికి తోడు ఈ సలహాదారులు అనుకున్న వ్యక్తులు ఎవరినైతే ఈయన సలహాదారులుగా పెట్టుకుని ఒక్కొక్కడికి క్యాబినెట్ మంత్రుల హోదాల్లో ఇచ్చిన డబ్బులు, వాళ్ళకి ఇచ్చిన వస్తువులు ఇవన్నీ కూడా ప్రజల డబ్బులతో ఇచ్చాడు. వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంకా వీళ్ళు మాట్లాడటం వలన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మేము ఎన్నుకున్నది జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ప్రధానమంత్రిగా మోడీని ఎన్నుకుంటే మన్ కీ బాత్ మాట్లాడుతున్నాడు కదా, మన్ కీ బాత్ ఇంకొక ఎక్స్ తో మాట్లాడిస్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారా? అదే మోడీ మాట్లాడితే ఏది మాట్లాడినా కూడా ప్రజలకి జవాబుదారీ వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడితే రిసీవ్ చేసుకుంటున్నారు. అది ఇక్కడ జరగల. అంటే ఇప్పుడు ఏది జరిగినా కూడా ముందు సజ్జల వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం అన్నిటికీ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రజలకి దూరం అనేది పెరిగిపోయింది. ప్రజల సమస్యలు ఏవి జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు వస్తున్నది. ఏంటంటే వీళ్ళ మధ్యన దూరం పెంచింది కూడా వీళ్ళు ఎవరైతే ఈ మధ్యలో ఉన్నారో వాళ్ళే కావాలని పెంచారన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ రోజు ఈ చర్చ జరిగింది. నిన్న ఈయన ఈ ఎవరైతే నేషనల్ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఇట్లా మాట్లాడారేమో అని చెప్పేసి అనిపిస్తుంది సార్. మరి ఇంట్లో వాస్తవం అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా అంతకుముందు ఆ భావన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో వ్యక్తం చేయకుండా ఆయన అంతటా ఆయనగా మాట్లాడాడు అందులో సాక్షి ఛానల్లో అంటే మనం నమ్మలేము. ఒకవేళ కనుక ఆయన పార్టీ వీడి వెళ్ళిపోదలుచుకున్నప్పుడు ఇంకా ఎక్కడన్నా బయట ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడే సందర్భాలు మనం చూసాం. కానీ ఆయన ఆ ఉద్దేశం మీద లేడు, పార్టీ వదిలిపెట్టే ఉద్దేశం లేదు. ఆయనకేమి వేరే పోస్టులు ఏమి లేవు. పార్టీ స్పోక్స్ పర్సన్ అనేది ఏం పెద్ద లొక్రేటివ్ అంటే లాభసాటి అయిన పోస్ట్ ఏం కాదు. కాబట్టి ఆయన పార్టీలో కంటిన్యూ అవుతాడన్న భావంతోనే ఉన్నాడు. అందులోనూ వాళ్ళ ఛానల్లోనే మాట్లాడాడు. ఆయన మాట్లాడింది వాస్తవాలు అనేది చాలా మంది పార్టీలో సగటు కార్యకర్తలు సమర్థిస్తున్నారు. ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ లేకపోతే విజయసాయి రెడ్డికి కానీ దగ్గరగా ఉండే వ్యక్తులు ఆయన మూలాన వాళ్ళ మూలాన లాభం పొందిన వ్యక్తులు ఏమన్నా సమర్థించట్లేదేమో కానీ ఇన్ జనరల్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న అభిప్రాయాన్ని రవిచంద్రారెడ్డి వ్యక్తం చేశాడనేది కార్యకర్తలు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈనాటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి జరిగినవన్నీ ఆత్మ పరిశీలన చేసుకుని కార్యకర్తలతో ఓపెన్ గా జరిగిన తప్పులు క్షమాపణ చెప్పి ప్రజలు కూడా క్షమాపణ చెప్తే ఏదైనా పార్టీ బతుకుతుంది. ఇంకా ఇదే సలహాదారులు అదే విజయసాయి రెడ్డి ఇట్లాంటి పాత నాయకుల్ని తీసుకొచ్చి కొత్త బాటిల్స్ లో పోసినా ఉపయోగం లేదనేది. అందుకే ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీలు కానీ ఇట్లాంటి లీడర్స్ కూడా ఉండే ఉద్దేశం మీద లేరు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దీంతో సమాధి అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో గనక మనం ప్రయాణిస్తే. కాబట్టి ఇవాళ మనం ఆ పదవులుగా పార్టీకి 2 రాజీనామా చేసి దూరంగా ఉండి మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి జారాలనేది కొందరు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు అయితే నిన్న రాజ్యసభ చేశాడు. బీద మస్తానరావు కూడా అంతకుముందు తెలుగుదేశం ఆయన సీనియర్ లీడరే బీద మస్తానరావు. కాకపోతే ఇప్పుడు ఇమీడియట్ గా జారుతాడా లేదా తెలుగుదేశం కూడా ఇమీడియట్ గా చేర్చుకునే ఉద్దేశం మీద లేదు. చాలా మంది నాయకులు ఎవరైతే ప్రజా వ్యతిరేకత ఉంటుందో అటువంటి వ్యక్తులు చేర్చుకోవడానికి కూటమిలో ఏ పార్టీ కూడా ముందుకు రావట్లేదు.